హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఐపీఎల్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఐపీఎల్ చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఈ సౌత్ జోన్లో నిర్వహించే అవకాశాలు ఉన్నట్టుగా నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. అయితే ఈ ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నిర్వహించాలని మొదట భావించినప్పటికీ ఇప్పుడు ఫ్రాంచైజెస్ అన్నిటికీ ఒక విజ్ఞప్తి పంపింది. అదేంటంటే ఈ మంత్ 13th కల్లా ఫ్రాంచైజెస్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ క్యాంప్లో ఉండాలని అయితే చెప్పడం జరిగింది, ఎక్సెప్ట్ పంజాబ్. ఎందుకంటే పంజాబ్లో కొన్ని అనూహ్యమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్లకు తటస్థ వేదికగా వేరే స్టేడియం నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. సో మరి చూడాలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఉంది కదా, ఆ మ్యాచ్ ఫస్ట్ కార్డ్ నుంచి మళ్ళీ నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎలాగో అక్కడ మ్యాచ్ కూడా రద్దయింది కాబట్టి ఫస్ట్ బాల్ నుంచి మళ్ళీ ప్రియాంచార్య చేసినటువంటి 50 ఏదైతే ఉందో, ప్రగ్సిందర్ సింగ్ చేసినటువంటి 50 ఏదైతే ఉందో అది ఇప్పటి నుంచి లెక్కలోకి రాదు. ఫస్ట్ కాల్ నుంచి మ్యాచ్ అయితే ఆడాల్సి ఉంటుంది. సో మే 25th కల్లా ఖచ్చితంగా అయిపోగొట్టాలని అయితే చూస్తున్నారు. డబుల్ హెడర్స్ పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఈ 16 మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో 12 మ్యాచెస్ లీగ్ మ్యాచెస్ ఉన్నాయి కదా, అవి ఖచ్చితంగా 3-4 డేస్లో డబుల్ హెడర్స్ అయిపోయే అవకాశాలు అయితే లేకపోలేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అందరికీ సెలవు, నమస్కారం.